పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది మేడం? అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా చాలా బాగుందండి. అనుకున్న స్థాయిలో ఆయన ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో చేసి పెడుతున్నారు. ఆయన రీసెంట్ అప్పుడు ఎలక్షన్స్కి బిఫోర్ కొన్ని పాదయాత్రలు చేసినప్పుడు కొన్ని కాలేజెస్ గురించి ఆయన వరకు ఏదైతే కంప్లైంట్స్ అయితే వెళ్ళినాయో వాటిని మాత్రం ఫుల్ఫిల్ చేయడంలో అసలు తిరుగు లేకుండా చేస్తున్నారండి. 15 ఏళ్ళు మేము కలిసే ఉంటామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్న ఆ రిలేషన్ గురించి మీరు ఏం చెప్తారంటే? చంద్రబాబు నాయుడు గారు విజన్ అండి, పవన్ కళ్యాణ్ గారు ఫోర్స్ అండి. ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందని భావించి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నామని చెప్తున్నారు. సో ఇటీవల సర్జరీ జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, దాన్ని కూడా ట్రోల్ చేసిన వైసీపీ సోషల్ మీడియా. ఏం చెప్తారు దాని గురించి? ఒక మనిషి పర్సనల్ ఆరోగ్యం విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే అది మనకి సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన ఒక హీరోగా యాక్ట్ చేసి ఇలాగే పొలిటికల్లో కూడా వచ్చారు. ఆయన ఎన్ని సర్జరీలు చేయించుకున్నదని ఆయన వ్యక్తిగత విషయము. దాని మీద ట్రోల్ చేస్తున్నారంటే ఎవరైతే ట్రోల్స్ చేసిన పర్సన్స్కి సిగ్గు లేదనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.